రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని నారావారిపల్లెకు తరలించనున్నారు కుటుంబ సభ్యులు. రేపు నారావారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రుణమాఫీ పేరుతో రేవంత్ దేవుళ్లను కూడా మోసం చేశారన్నారు కేటీఆర్. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రెడీ అయ్యారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్ల నిధులు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవనానికి అడ్డుకునేందుకు బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమం అన్నారు. మూసీ నిద్రతో అక్కడి ప్రజల వాస్తవ స్థితి బీజేపీ తెలుసుకోవాలన్నారు చామల. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ నేతలు సహకరించాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి. మూసీలో రాత్రి నిద్ర పేరుతో బీజేపీ డ్రామాలాడుతుందని చెప్పారు. మూసీ సమస్యను రాజకీయం చేయొద్దని నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మూసీపై బీజేపీది ద్వంద్వ వైఖరి అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మూసీ ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సామాన్య వ్యక్తిలా వెళ్లాలని కోరారు. బీజేపీ నేతల మూసీ నిద్ర తర్వాత వారి బాధలేంటో ప్రభుత్వం దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామన్నారు బల్మూరి. బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సాగునీటి రంగాన్ని జగన్ నాశనం చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తును జగన్ అంధకారం చేశారన్నారు ఎమ్మెల్యే కాల్వ. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అయిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులో టన్నల్ పనులు పూర్తి చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని నరసింహారెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని మహాయుతి కూటమి తరఫున ప్రచారం చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డెగ్లూరులో ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ జాతీయ వాదంపై మాట్లాడారు. శివసేన జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. చంద్రాపూర్ నియోజకవర్గం గూగూస్ బహిరంగ సభకు వెళ్తుండగా రేవంత్ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఇవాళ రేపు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తారు. రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు సీఎం. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడిఘటనలో మరికొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. 6గురిని కొడంగల్ పీఎస్ నుండి పరిగి పీఎస్ కు తీసుకొచ్చారు. వీరందరినీ విచారించి కోర్టులో హాజరుపరచనున్నారు. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. లగచర్ల బాధితుల్ని తీసుకుని ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరకు వెళ్లారు గులాబీ పార్టీ నేతలు. పోలీసుల దాడిపై కమిషన్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు బాధితులు. మహిళా అధికారినితో బాధిత మహిళ నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. భద్రాచలం దేవస్థానం తరహాలోనే బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని స్థాయిలో విద్యాలయాలను బలోపేతం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. కడప జిల్లా పులివెందులలో నోటీసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా పులివెందులలో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఏపీ రాఘవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు. బాసరలో ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్ కొనసాగుతుంది. ఐఐటీ క్యాంపస్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. లాఠీచార్జ్ కు నిరసనగా బాసర ఐఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. రైల్వే స్టేషన్ చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేదని బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత కాల్వ సుజాత. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ 10 ఏళ్ల పాటు పబ్బం గడిపారని విమర్శించారు సుజాత. వరంగల్ భద్రకాళి చెరువును 15 రోజుల్లో ఖాళీ చేసి పూడికతీత పనులు మొదలు పెడతామన్నారు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వర్షాకాలంలోపు చెరువును మళ్లీ నింపేలా పనులు పూర్తి చేస్తామని, వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు నాయని. రాజేందర్ నగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు విచారణకు హాజరయ్యారు జైపాల్ యాదవ్. శ్రీ సత్యసాయి జిల్లాలో సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు.
మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు కార్యదర్శి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంటపల్లిలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల స్థలాల కోసం వేసుకున్న పరదాలను ఫారెస్ట్ అధికారులు తొలగించారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం బాగాలేదంటూ కాలేజీ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. రాత్రి మిగిలిన భోజనం బ్రేక్ఫాస్ట్ గా ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. పుట్టపర్తిలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. 2 రోజుల క్రితం కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. చెవిలో రక్తం రావడంతో ఆసుపత్రిలో చేరాడు విద్యార్థి సాయి. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. విశాఖ యువతిపై ప్రేమోన్మాది దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు నీరజ్ కోసం 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నీరజ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లాయి 2 బృందాలు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. మంచిర్యాల జిల్లా మందమర్రి శంకరపల్లి శివార్లలో పెద్ద పులి సంచరించడం కలకలం రేపుతోంది. పులిని చూసిన కూలీలు కేకలు వేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పశువుల మందపై పెద్ద పులి దాడి చేయడంతో స్థానికులు వణికిపోతున్నారు. అడవిలోకి వెళ్లొద్దంటూ చాటింపు వేయించారు. పాలమూరులో సైబర్ ముఠా రెచ్చిపోతోంది. బ్యాంక్ ఖాతాల తనిఖీల పేరుతో బాధితుడి అకౌంట్లో 10 లక్షల రూపాయలు మాయం చేశారు. సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి 4,77,000 రూపాయలు కొట్టేశారు. అకౌంట్లో నగదు లేకపోతే లోన్లు ఇవ్వాలని అప్లై చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. నిండు కుండలా కనిపించే వరంగల్ భద్రకాళి చెరువు ఖాళీ అయింది. చెరువును శుద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు ఖాళీ అవడంతో టన్నుల కొద్దీ చేపలు దొరుకుతున్నాయి. ఇది మత్స్యకారులకు వరంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మందుబాబు హల్చల్ చేశాడు. కత్తి పట్టుకుని రోడ్డుపై పరుగులు తీశాడు. బ్యాంకులో చొరబడి దొరకకుండా ముప్పతిప్పలు పెట్టాడు. ఘటనా స్థలానికి చేరుకుని మందుబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పనికిరాని కుట్రలతో ప్రజల్లో ఉండేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అధికారుల మీద జరిగిన దాడిని ఖండించకపోగా నిందితుల్ని సమర్థిస్తుంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు దయాకర్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. 5 రోజుల పాటు నైజీరియా, బ్రెజిల్, గయాలోని ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. బ్రెజిల్లో G20 సమ్మిట్లో పాల్గొంటారు. బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి చొరబాటుదారుడిని అక్కడి నుంచి పంపేస్తామని ప్రకటించింది కేంద్ర మంత్రి. ఈ చొరబాటుదారులతో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ఓటు బ్యాంకు పెంచుకున్నారని అమిత్ షా విమర్శించారు. యూపీ కాన్పూర్లో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయనకు జనం పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమరావతిలో ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ముంబైలోని 1,00,000 కోట్ల విలువైన ధారావి భూమిని గౌతమ్ అదానీకి కట్టబెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్రలో పర్యటించిన ప్రియాంక గాంధీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జామ్తారాలో ప్రచారంలో పాల్గొన్నారు బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి. ప్రజలు బీజేపీకి పెద్ద సంఖ్యలో మద్దతు పలకడం ఆశీర్వాదంగా భావిస్తున్నారని చెప్పారు మిథున్. బీహార్లో మార్పు ఖాయమన్నారు. అగ్ని ప్రమాదంలో నవజాత శిశువుల మరణ వార్త బాధాకరమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడులో ముస్లింల రిజర్వేషన్లు 7% పెంచాలని డిమాండ్ చేస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చెన్నైలో ఆందోళన చేపట్టింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముస్లిం ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వారు కోరారు. మణిపూర్ రాజధాని ఇంపాల్లో మహిళా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. షాపులు మూసేసి భారీ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలే 6గురిని కూకీ మిలిటెంట్లు అపహరించి 3గురిని హత్య చేశారని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు ఆందోళన చేపట్టారు. మండల దీక్షల విరమణ సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.
పాతనంతిట్ట జిల్లాలోని శబరిమల ఆలయానికి వేలాది మంది అయ్యప్ప భక్తులు తరలి వస్తున్నారు. 18 మెట్లెక్కి స్వామిని దర్శించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. కాశ్మీర్ లోయలో ఎటు చూసినా సుందరమైన మంచు దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. గురేజ్, తులాయి, కంజల్వాన్ ప్రాంతాలతో పాటు బందీపురా ప్రాంతాల్లోనూ మంచు దుప్పటి కప్పేసింది. ఢిల్లీలోని సుందర్ నగర్ ఏరియాలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుండి అండమాన్ నికోబార్ దీవులకు తొలి ఇంటర్నేషనల్ విమానాన్ని ప్రారంభించారు. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ఇంటర్నేషనల్ విమానం ఎయిర్ ఏషియాకు గౌరవ స్వాగతం పలికారు సిబ్బంది.